హాయ్ హాయ్ అండి. అందరికీ పూల పాడ్యమి శుభాకాంక్షలు అండి. ఈ రోజుతో కార్తీక మాసం అయితే పూర్తవుతుంది కదా. అండ్ నేనైతే పూజ ఎలా చేసుకున్నాను. నైట్ 1:30 నుంచి కరెంట్ లేదండి అసలు. మేము పడుకునేసరికి 12 అయింది అంతా చేసుకొని. కానీ కరెంట్ అయితే లేదు. మళ్ళీ 4 ఇంక ఏదైతే అయిందని లేచి మొత్తం అంతా పూజ అయితే ఇప్పటికైతే అయిపోయిందండి. 5:30 కల్లా చేసేసుకున్నాను మొత్తం పూజంతా కూడాను. చాలా అంటే చాలా బాగా అయిపోయింది. నా అమ్మవారిని చూడండి బుద్ధిగా ఇలా అలంకరించుకొని, అమ్మవారికి చీర సారీ పెట్టాలని చెప్పాను కదా, అది మన ఇంట్లో ముత్తైదువులు ఎవరైనా ఉంటే ఇచ్చుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదండి. ఎవరినైనా పిలిచేసి ఇవ్వండి, లేకపోయినా మీరు కట్టుకున్నా పర్వాలేదు. బయట వాళ్ళకి ఇవ్వాలని రూల్ ఏమీ లేదు, మనమైనా కట్టుకోవచ్చు అండి. ఎవరికైనా ఇస్తే మంచిది అనమాట. ఈ రోజు పూజ అయితే ఇలా అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగా. అండ్ దీపాలు కూడా ఇలా వదిలేసుకున్నాను అనమాట. నేనైతే చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో ఇలా పెట్టుకోవాలని చెప్పేసి. అంటే ఎవరైనా దగ్గరలో కొనేరున్న వాళ్ళు వెళ్తాము, లేకపోతే ఇలా చేసుకుంటే చాలా మంచిదండి. నేనైతే మా ఇంటి వరండా బాల్కనీలో అయితే నేను ఇలా చేసుకున్నాను అనమాట మొత్తం అంత పూజ. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం కానీ మనకి ఎలాగో పైసలు కరిగానే అన్ని కొండకపోతాయి కాబట్టి అప్పుడైనా తీసేసుకున్నా పర్వాలేదండి. ఇంకా లక్షవారాలు ఉన్నాయి కదండి, ఇంకా మనకి మాఘశిర లక్షవారాలు, వాటి గురించి అయితే ఈ లక్షవారం వీడియోలో పోస్ట్ చేస్తానండి, ఎలా చేసుకోవాలి ఏంటంటే. అందరికీ పూల పద్యమి శుభాకాంక్షలు అండి. ఈ రోజు అయితే